ఈ మందిరము అపవిత్రపడుటకు ఏముంచాగంట? దాంట్లో హేయమైన వస్తువులు, అంటే ఏదైతే ఉంచకూడదో, ఏదైతే ఆ హృదయంలో ఉండొద్దో, ఏదైతే ఉంచకూడదు అని చెప్పిన వస్తువులను ఆ హృదయంలో ఉంచి అది ఏమైపోయింది? ఈరోజు అపవిత్రపోయింది. ఈ లోకంలో ఎంతో మందికి ఇంకా ఆయన నామము పెట్టబడలేదు, ఎంతో మందికి ఆయన నామము పెట్టబడలేదు. కానీ దేవుని మహోన్నతమైన కృప, ఆయన దయా వాత్సల్యత చొప్పున ఈరోజు మనకు ఆయన నామం పెట్టబడ్డది. మనము దేవుని పిల్లలంగా మనం ఎంచబడ్డాము, దేవుని పిల్లలుగా మనం ఉన్నాము. ఈ దేవుని పిల్లలుగా ఉన్న మనము దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్న మన హృదయంలో ఏ హేయ వస్తువులు ఉంచాము? నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఆయన పేరు పెట్టబడ్డ మనల్ని మనము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంట? మన దేశంలో స్వస్థపరుస్తాడు. మన దేశంలో స్వస్థపరుస్తాడు మీన్స్ అక్కడ వచ్చేసి దానికి ఇంకో పదం ఏంటంటే, మన దేశంలో మనల్ని నిలవబెడతాడు ఆయన. మనం ఎవగము? మన హృదయము అసలు ఏమిటి? ఈ హృదయమును ఆలయంలో మనం వచ్చేసి ఏంది? ఆయన పరిశుద్ధుడు కనుక ఏంటిది? మనం కూడా పరిశుద్ధుడై ఉండాలి. నా కుమారుడు నేను అనుసరించినట్లు నేను ఏ విధంగా అయితే బిహేవ్ చేస్తానో, నేను ఏ విధంగానైతే మాట్లాడతానో, నేను ఏ విధంగా అయితే నడుస్తానో, నా కుమారుడు కూడా అదేగా విధంగా నడిచినప్పుడు నాకు ఎంతో సంతోషం అవుతుంది. ఎందుకు? అతడు నా కుమారుడు. మనము కూడా దేవుడు మనల్ని ఎంచుకొని ఆయన శిలువ రక్తంతో కార్చి, ఆయన శిలువలో నీ కొరకు ఆయన రక్తబొట్టు వరకు, మొత్తం చివరి రక్తబొట్టు వరకు కార్చి నీకు ఆయన నామము పెట్టాడు. నువ్వు అన్యుల్లో ఉన్నప్పుడు, ఏమాత్రం ఎవరు నీకు అసలు దేవుడే లేనప్పుడు, దేవుడు నిన్ను పిలిచి నీ పాపములు క్షమించి నిన్ను రక్షించుకొని నీ కొరకు ఆయన తన నామమును పెట్టి ఆయన నిన్ను ఏర్పరచుకొని ఏమంటున్నాడు? ఇప్పుడు నేను పరిశుద్ధుడను గనుక నువ్వు ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ఈ పరిశుద్ధులను బట్టి అసలు ఇంత పరిశుద్ధంగా ఉండవలసిన మనము ఎందుకు? మన తండ్రి పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులమై ఉండవలసిన మనము పరిశుద్ధత అనేది మిస్ అయిపోయింది. పరిశుద్ధ దేవుడు అనేది నిలవట్లేదు. పరిశుద్ధ దేవుడు మనలో ఉండట్లేడు. ఎందుకు ఉండట్లేడు? ఏ పరిస్థితిని బట్టి ఉండట్లేడు? ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఎవరు? లేవీలు. ఎవరు? అహరోను సంతానము, యాజక సంతానంలో వీళ్ళు వచ్చేసి ఏం చేస్తారు? ఇక్కడ నాదాబు అబీహులు ఏమంటారు? ఆజ్ఞాపింపని అన్య ధూపార్తి. ఈ రోజు కూడా ఈ ధూపార్తి అన్నదానికి మీనింగ్ ఏంటంటే మనము సమర్పించుకొనుట. మన ధూపము వచ్చేసి ఎలా ఉంది? నీ ఆరాధన ఎలా ఉంది? నీ ఆరాధన దేవునికి యోగ్యంగా ఉన్నదా? నీ ఆరాధన దేవునికి మహిమ చెల్లించేటట్టున్నదా? ఎప్పుడు పాడిందే పాడుగా అన్న విధంగా ఉన్నదా నీ ఆరాధన? ఎలా ఉంది నీ ఆరాధన?